అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి ఆరోగ్యం లభించడంలో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది. వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి. దీనివల్ల శరీరం బలంగా తయారవుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి. ప్రతి వారంలో 2 సార్లు ఖచ్చితంగా బీట్రూట్ను తినాలి. దీనివల్ల శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నెయ్యి తింటే చాలామంది బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ప్రతిరోజు 1 టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే త్వరగా ముసలితనం రాదు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. మనలో చాలామందికి తరచూ తుమ్ములు, జలుబు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు 1 గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, 2 అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 1 స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు నశిస్తాయి. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీస్ను స్పీడ్గా బర్న్ చేస్తాయి. అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు క్యారెట్ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. చర్మంపై ఉన్న ముడతలు తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసనతో బాధపడేవారు 1 లవంగాన్ని నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరగబెట్టి చల్లార్చిన తరువాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. తెగిన గాయాలపైన ఆవు నెయ్యిని రాస్తే త్వరగా గాయాలు మానుతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకుని తింటే మధుమేహం తగ్గుతుంది. జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో 2 చెంచాల తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. గోరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు 1 లవంగాన్ని పంటి కింద పెట్టుకోవడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. నడుం నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడి చేసి చల్లారిన తరువాత నొప్పి ఉన్న చోట మర్దన చేయడం వలన నడుం నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 1 గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలిపి తాగినట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను తింటే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. తరచూ కొంచెం మోతాదులో బెల్లాన్ని తిన్నట్లయితే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి.
చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గుతాయి. దగ్గు సమస్యతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసి అందులో చిటికెడు జీలకర్ర పొడిని వేసుకుని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది. 1 గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. అలా అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. మొలకెత్తిన పెసలు అలాగే బాదం పప్పులను ఎక్కువగా తీసుకోవడం వలన విటమిన్ సమస్యలు తగ్గుతాయి. రోజు రాత్రి 1 టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింకులను తాగుతారు. మాంసాహారం తిన్న వెంటనే కూల్ డ్రింకులు తాగితే ఆరోగ్యం పైన చెడు ప్రభావం ఉంటుంది. ముఖం పైన ఉన్న పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటి గుజ్జును నూరి పులిపిర్ల పైన రాసినట్లయితే పులిపిర్లు ఊడిపడిపోతాయి. భోజనం తరువాత ఒక చిన్న అల్లం ముక్కతో పాటు కొంచెం ఉప్పు తీసుకుంటే జీర్ణాశయం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు తాగినట్లయితే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంటుంది. అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినడం వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి ఇంకా మగవారికి కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. వెంట్రుకలు రాలకుండా వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించడం వలన తల వెంట్రుకలు రాలకుండా జుట్టు దృఢంగా పెరుగుతుంది. ఇక మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధం. మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే మెటబాలిజం వేగంగా పెరుగుతుంది. అలాగే ఈ నానబెట్టిన మెంతుల నీరు తాగడం వలన బరువు కూడా తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. చూసారు కదండి, ఈ వీడియోలో మనం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన ఆయుర్వేద రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. Thank you. Thanks for watching.